టట్టడాయ్! బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి ఎలా చేశానో చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం రండి. 1 కిలో బీరకాయల నుంచి తీసిన తొక్కులండి. ఒక పావు కిలో అన్నా ఉంటుంది. వీటితో పాటు నేను కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను రుచి కోసం. ఇప్పుడు ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుందాం. అలాగే ఒక 7 పెద్ద పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మూకుల్లో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ముందుగా పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు. ఇవి దోరగా వేపుకోవాలండి. కాస్త వేగాక పచ్చిమిరపకాయలు వేస్తున్నా. వీటిని కూడా కలిపి బాగా వేపుతున్నానండి. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందాక తరుక్కున్న బీరకాయ తొక్కలు ముక్కలు వేసేస్తున్నాను. కాస్త మగ్గాక కొద్దిగా పసుపు, కాస్త కరివేపాకు, ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలన్నా మగ్గించుకుందామండి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త కొత్తిమీర. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ మగ్గిస్తానండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. మీరు కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చండి. నేను మాత్రం ఎటువంటి నీళ్లు వేయట్లేదు. ఈ మాత్రం మెత్తగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందు తాలింపు దినుసులు 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, అంతే అండి. ఇందాక నూరుకున్న ముద్దంతా ఇందులో వేసి బాగా కలిపేద్దామండి. మన బీరకాయ తొక్కలతో చేసిన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి. అయినా నేనే చేసి నేనే కలుపుకొని నేనే తిని నేనే అబ్బా అంటే ఏముంటుంది. కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.